హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు చక్రవర్తి క్లాస్ రూమ్ తెలుగు ఛానల్. ఈరోజు కూడా మనం ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి 2 క్వశ్చన్స్ చేద్దాం. మనం లాస్ట్ క్లాస్లో ప్రాఫిట్ అండ్ లాస్లో ఒక ఫెంటాస్టిక్ టెక్నిక్ నేను చెప్పాను. ఆ టెక్నిక్ యూజ్ చేయండి, యూజ్ చేసి ఆ మోడల్లో ఉన్న క్వశ్చన్స్కి ఆ ట్రిక్ యూజ్ చేయండి. ఇప్పుడు దీనికి కూడా ఇలాంటి క్వశ్చన్స్కి ఎలా యూజ్ చేయాలి, ఏ ట్రిక్ యూజ్ చేస్తే మనకు చాలా ఈజీగా వస్తుంది అనేది మనం చూద్దాము. యాజ్ ఇట్ ఈస్గా ముందు ఈ క్వశ్చన్ని 2 క్వశ్చన్స్ని మీరు చేయండి. 2 ఒకే మోడల్ క్వశ్చన్స్. కాకపోతే ఆ ట్రిక్ ఏంటో నేను మీకు చెప్పడానికన్నా ముందు మీరు చేయండి. మీకు ఏ మెథడ్లో వస్తే ఆ మెథడ్లో చేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ వీడియో రెజ్యూమ్ చేసుకొని ఫస్ట్ ఆన్సర్ చెక్ చేసుకోండి. దాని తర్వాత మీరు ఎంత టైంలో చేశారో చూడండి. ఒకసారి మీకు ఈ ట్రిక్ తెలిసిన తర్వాత మళ్ళీ ఒకసారి చేయండి. చేసి మీకు ఎంత టైం పడుతుంది. ఇలాంటి మోడల్స్ మీరు నెట్లో వెతకండి, ఎన్నో దొరుకుతాయి మనకు వెబ్లో. అలాంటి క్వశ్చన్స్ ఉంటే ఇదే ట్రిక్ పెట్టి దీని ప్రకారంగా సాల్వ్ చేసుకోండి. ఓకేనా? రైటింగ్ స్టార్ట్ చేయండి. క్వశ్చన్ ఫస్ట్ 2 క్వశ్చన్స్ మొత్తం ఉన్నాయి. అయితే సెకండ్ క్వశ్చన్ బాగుంది. ఫస్ట్ సెకండ్ క్వశ్చన్ చేద్దాము. సెకండ్ క్వశ్చన్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఫస్ట్ క్వశ్చన్కి వద్దాం. ఓకేనా? రైట్. అందుకే నేను సెకండ్ క్వశ్చన్ ఫస్ట్ పెట్టాను చూడండి. ఫస్ట్ యాజ్ ఇట్ ఈస్గా మీరు క్వశ్చన్ని చదవండి. ఏమిచ్చారు? ఎ మ్యాన్ హ్యాజ్ 680 పెన్స్ అండ్ హీ కేటగరైజ్ ద టోటల్ సెల్లింగ్ ఇంటూ 3 పార్ట్స్. 3 టైప్స్ చేశాడు వాడు. ఎలా? అతని దగ్గర మొత్తం 680 పెన్స్ ఉన్నాయి. ఆ 680కి 680ని వాడు ఏం చేశాడు? సెల్ చేశాడు, అమ్మేశాడు. అయితే ఎలా అమ్మాడంటే ఒకే లాట్లో 680ని అమ్మలేదు, వాడు 1680ని అమ్మలేదు. వాడు ఏం చేశాడు? దాన్ని 3 టైప్స్గా డివైడ్ చేసుకున్నాడు. కేటగిరీ ఏ, కేటగిరీ బి, కేటగిరీ సి అనుకోండి. మొత్తం 3 కేటగిరీస్గా 3 టైప్స్గా వాడు డివైడ్ చేసుకున్నాడు. ఏది? సెల్లింగ్ చేసేటప్పుడు. చేసి ఏం చేశాడు? సెల్లింగ్ ఇంటూ 3 టైప్స్ సచ్ దట్ హీ ఎర్న్స్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 22, 26 అండ్ 30% రెస్పెక్టివ్లీ ఆన్ ఈచ్ టైప్. అంటే మూడు టైప్స్ చేసుకొని సెల్లింగ్లో ఒక టైప్ సెల్లింగ్ చేసినప్పుడు 22% ప్రాఫిట్ వచ్చింది కొంత భాగము, ఇంకొంత పార్ట్కి ఎంత వచ్చింది? 26% వచ్చింది. ఇంకొక పార్ట్కి, ఇంకో టైప్ ఆఫ్ సెల్లింగ్కి వాడికి ఏమైంది? 30% ప్రాఫిట్ వచ్చింది. అయితే హీ ఎర్న్స్, నెక్స్ట్ సెంటెన్స్ చాలా ఇంపార్టెంట్ చూడండి. హీ ఎర్న్స్ 23% ప్రాఫిట్ ఆన్ ఫస్ట్ 2 టైప్స్. మొత్తం 3 టైప్స్ చేసుకున్నాడు కదా. ఒక్కొక్క టైప్కి ఏమో ముందు మీరు 22, 26, 30% వచ్చాయి రెస్పెక్టివ్లీ, ఇండివిజువల్గా వచ్చేసాయి. నేను ఎందుకు ఇంత డీటెయిల్గా చెప్తున్నానంటే ప్రాబ్లమ్ని చదివేటప్పుడే మీకు ఆ టోటల్ ప్రాబ్లం మీద ఒక బ్లూ ప్రింట్ మీ మైండ్లోకి వచ్చేసేయాలి. అవునా? ఇప్పుడు ఇందులో చూడండి, 1680 పెన్స్ ఉన్నాయి, అన్నీ ఒకేసారి అమ్మలేదు, 3 టైప్స్గా డివైడ్ చేసుకున్నాడు. ఒక్కొక్క టైప్కి ఒక్కొక్క ప్రాఫిట్ వాడికి వచ్చింది. వచ్చిన తర్వాత హీ ఎర్న్స్ 23% ప్రాఫిట్ ఆన్ ఫస్ట్ 2 టైప్స్. మళ్ళీ ఇంకొకటి ఇచ్చాడు వాడు. ఏమిచ్చాడు? ఏబిసి కేటగిరీస్ అనుకోండి. ఫస్ట్ 2 ఏబి అనుకోండి. ఈ ఏబి కలిపి వానికి ప్రాఫిట్ ఎంత వచ్చింది? 23% వచ్చింది. ఇండివిజువల్గా ఏకేమో 22 వచ్చింది, బికి 26 వచ్చింది. రెండింటికి కలిపి వాడికి ఎంత ప్రాఫిట్ వచ్చింది? 23% ప్రాఫిట్ వచ్చింది. వచ్చిన తర్వాత అండ్ earns overall profit of 25% on all 3 types అని ఇచ్చాడు. మళ్ళీ వాడికి ఏకి సపరేట్, బీకి సపరేట్, సికి సపరేట్ ప్రాఫిట్ వచ్చింది. 3 టైప్స్ చేసుకున్నాడు. ఏబీకి కలిపి 23% వచ్చింది. ఏబిసి 3 అన్నిటికి కలిపి వాడికి 25% ప్రాఫిట్ వచ్చింది. అలా అయితే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ పెన్స్ ఆఫ్ ఫస్ట్ టైప్ అని అడిగాడు. నెంబర్ ఆఫ్ పెన్స్ ఆఫ్ ఫస్ట్ టైప్. ఈ క్వశ్చన్ చూడగానే మీ మైండ్లో 2 పాయింట్స్ రావాలయ్యా. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీరు ప్రాక్టీస్ చేస్తుంటే మీకు అదే అలవాటు అయిపోతుంది. అందుకే ముందు బేసిక్స్ కరెక్ట్గా నేర్చుకోవాలి. ఇది చూడగానే మనకి ఏమని రావాలి? ఫస్ట్ థింకింగ్ మనకి ఏం రావాలంటే, ఫస్ట్ ఆలోచన మనకి ఏం రావాలంటే, మొత్తం 1680 పెన్స్ ఉన్నాయి. దాన్ని వాడు ఏం చేశాడు? 3 పార్ట్స్గా, టైప్ ఏ ఒకటి అమ్మాడు, టైప్ బి ఒకటి అమ్మాడు, టైప్ సి అనుకోండి. అమ్మితే వాడికి కొంత ప్రాఫిట్ వచ్చింది. వచ్చినాక వాడు ఫైనల్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ పెన్స్ ఆఫ్ ఫస్ట్ టైప్ అన్నాడు. ఈ 1680లో ఫస్ట్ టైప్లో ఎన్ని పెన్స్ అడిగాడు? ఈ పర్సంటేజ్ అంతా మెయింటైన్ చేసుకుంటూ అని క్వశ్చన్ అడిగాడు. ఇది చూడగానే మనకు రావాల్సిన ఫస్ట్ థింకింగ్ ఏంటి? నేను ముందు నంబర్ ఆఫ్ పెన్స్ మొత్తం 1680 రావాలి. ఈ 1680 నేను ముందు A:B:C ఈ రేషియో నాకు రావాలి. ఇది ఫస్ట్
థాట్ మీ మైండ్కి రావాల్సింది అదే అనమాట. ఏది, నేను ముందు A:B:C ఈ మూడింటిని ఏ రేషియోలో ఆ పర్సంటేజ్ ప్రకారంగా డివైడ్ చేయగలుగుతాను, ముందు నేను ఇది కనుక్కోవాలి. ఒక్కసారి మీకు A:B:C వచ్చిందంటే వాడు ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా మనం దీన్ని సాల్వ్ చేయొచ్చు. అంటే నా ప్రైమరీ టార్గెట్ A:B:C కనుక్కోవాలి. అయితే ఇక్కడ మీరు ఈ ఇన్ఫర్మేషన్ని చూడగానే సెకండ్ థాట్ మీకేం రావాలంటే A:B:C ఎట్లా కనుక్కోవాలి, మరి ఏ మెథడ్లో కనుక్కుంటే మనకి ఈజీగా వస్తుంది? ఆల్జీబ్రా యూజ్ చేద్దామా, ఇంకేదైనా చేద్దామా? ఆల్జీబ్రా యూజ్ చేసి ప్యూర్ మ్యాథమెటికల్ వేలో పోతే చాలా టైం పడుతుంది అది. అందుకని చెప్పేసి మీరు ఇక్కడ ఒక షార్ట్ ట్రిక్ యూజ్ చేయాలి. ఆ షార్ట్ ట్రిక్ ఏంటంటే అలిగేషన్ మెథడ్. మిక్స్చర్ అండ్ అలిగేషన్స్లో మీరు నేర్చుకున్నారు కదా, నేను మీకు చాలా క్లియర్గా చెప్పాను అలిగేషన్ రూల్స్ ఎలా ఉంటాయి. 3 to 4 రూల్స్ చెప్పాను నేను. ఎవరైతే ఆ రూల్స్ తెలియని వాళ్ళు ఉన్నారో మన రెగ్యులర్ కోర్స్లో మనం డిస్కస్ చేసాం. ఇక్కడ కూడా నేను చిన్న నట్షెల్లో చెప్తాను. ఈ కింద మీకు బాక్స్లో, డిస్క్రిప్షన్ బాక్స్లో అలిగేషన్ బేసిక్ వీడియో లింక్ పెడతాను. అది కూడా మీరు క్లిక్ చేసి అది చూడండి. చూస్తే మీకు ఏమవుతుంది, అసలు అలిగేషన్ ఎలా తీసుకోవాలనేది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అలిగేషన్ రూల్స్ యూజ్ చేసి A:B:C అనేది మనం కనుక్కుందాం. అయితే ఎవరైతే బిగినర్స్ ఉంటారో మీకు ఒక డౌట్ రావాలి. ఏమని, సార్ దీన్ని అలిగేషన్ రూల్లో చేస్తేనే ఈజీగా వస్తుందని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? నేను చెప్తాను చూడండి. దానికి మీకు అలిగేషన్లో ఫస్ట్ రూల్ అర్థమైతే మీకు అది ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు మనం కేటగిరీ A, కేటగిరీ B, కేటగిరీ C అనుకున్నాం కదా, జస్ట్ మనం అనుకున్నాం ఇది. అయితే ఫస్ట్ టైప్, ఈ టైప్లో అమ్మితే వాడికి ప్రాఫిట్ ఎంత వచ్చింది? ప్రాఫిట్ 22, 26, 30 ఇండివిజువల్గా వచ్చింది. ఇది 22%, ఇది 26%, ఇది 30% వచ్చింది. కరెక్ట్ రాసుకున్నామా? 22, 26, 30. తర్వాత హీ ఎర్న్స్ 23% ప్రాఫిట్ ఆన్ ఫస్ట్ 2 టైప్స్. ఈ రెండు కలిపితే వానికి ఎంత వచ్చింది? 23% వచ్చింది. తర్వాత ఈ 3 కలిపితే ఓవరాల్గా వానికి 25 వచ్చింది. చూడండి, ఇది చూడగానే మీకు ఐడియా వస్తుంది. ఇది అలిగేషన్ అని ఐడియా వస్తుంది. ఎలా అంటే ఏకి ఫస్ట్ 2 తీసుకుంటే ఏకి ఇండివిజువల్ ఇచ్చాడు, బీకి ఇండివిజువల్గా ఇచ్చాడు, రెండిటికి కలిపి ఇచ్చాడు. అంటే మనం A, B అండ్ ఈ మీన్ వాల్యూని తీసుకుంటే మనకు A:B వచ్చేస్తుంది. అలిగేషన్ రూల్ యూజ్ చేయాలి, అప్లై చేయాలని మీకు ఇక్కడ అర్థమవుతుంది. దాని తర్వాత వాడు మళ్ళీ ఏమి ఇచ్చాడు చూడండి, A+B అండ్ C ఇచ్చి మళ్ళీ ఓవరాల్గా 3 ఇచ్చాడు. అప్పుడు A+B:C కూడా కనుక్కోవచ్చు. అంటే మనకేంది, A:B వస్తుంది, A+B:C వస్తుంది. మరి A:B వచ్చి A+B:C వస్తే A:B:C ఈజీ కనుక్కోవచ్చు. అంటే మీరు ఈ ప్రాబ్లమ్ని చేయాలి అంటే ప్రాఫిట్ అండ్ లాస్తో పాటుగా, ఆఫ్ కోర్స్ ఇది ప్రాఫిట్ అండ్ లాస్లో ఇచ్చాడు, కానీ ప్రాఫిట్ అండ్ లాస్తో పాటుగా మీకు ఏమేమి పర్ఫెక్ట్ ఉండాలి? మీరు రేషియోస్ కాన్సెప్ట్ పర్ఫెక్ట్ ఉండాలి, అలిగేషన్ రూల్స్ ఎలా యూజ్ చేయాలో అది తెలిసి ఉండాలి. ఈ 3 చాప్టర్స్, అంటే 3 అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అనేది ఒక బేస్ లాగా ఇచ్చాడు అంతే, కానీ మీకు ఇక్కడ రేషియోస్ తెలిసి ఉండాలి, అలిగేషన్ రూల్స్ తెలిసి ఉంటేనే ఈ ప్రాబ్లం షార్ట్ కట్తో మనం చేయగలుగుతాం. ఓకేనా? ఇది అలిగేషన్లో ఫస్ట్ రూల్, ఒక మీన్ వాల్యూ ఉండాలి, 2 ఎండ్ వాల్యూస్ ఉండాలి. ఈ వాల్యూ మీన్ వాల్యూ అంటే ఎగ్జాక్ట్లీ మీన్ వాల్యూ కాదు, ఇది మధ్యలో ఎక్కడో ఉంటుంది. ఈ 2 ఎండ్స్ ఉండి మధ్యలో ఒకటి ఉంటే అప్పుడు మనం అలిగేషన్ యూజ్ చేసి రేషియో కనుక్కోవచ్చు అనేది ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ నేనేం చెప్పాను, కింద లింక్లో ఉంది, మీరు క్లిక్ చేసి చూడండి. సెకండ్ ఏంటంటే ఆ 3 కూడా సేమ్ కేటగిరీ ఉండాలి. అంటే మీరు సెల్లింగ్ ప్రైస్తో స్టార్ట్ చేశారనుకోండి, ఒక సైడ్ సెల్లింగ్ ప్రైస్ ఉండాలి, ఇంకో సైడ్ సెల్లింగ్ ప్రైస్ ఉండాలి, మీన్ వాల్యూ కూడా సెల్లింగ్ ప్రైజే ఉండాలి మనకి. అలా ఉంటేనే మనకు వస్తుంది. ఇప్పుడు ప్రాఫిట్ అనుకోండి, ఇందులో ప్రాఫిట్ ఇచ్చాడు, ప్రాఫిట్ ఇప్పుడు నేను చెప్తాను ఆ 3 ఉంటేనే మీకు వస్తుంది సెకండ్ రూల్. ఇంకొకటి ఏంటి, మీరు ప్రాఫిట్ పర్సంటేజ్తో స్టార్ట్ చేస్తే, ప్రాఫిట్ పర్సంటేజ్ కానీ సెల్లింగ్ కానీ ఏదో ఒకటి ప్రైస్తో స్టార్ట్ చేస్తే మీకు రేషియో దేనిది వస్తుంది? క్వాంటిటీ రేషియో వస్తుంది. అలిగేషన్ దాంట్లో ఫస్ట్ లెసన్లో నేను చెప్పాను, ఒకసారి లింక్లో చూసుకోండి. అదేంటనేది మనం ఇక్కడ చూద్దాం. ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేస్తానంటే A:B కనుక్కోవాలంటే ఒక సైడ్ వాల్యూ A ఇక్కడ వేసుకుంటాను, ఒక సైడ్ వాల్యూ B ఇక్కడ వేసుకుంటాను, మీన్ వాల్యూ ఈ మధ్యలో వేసుకుంటాను. ఓకేనా? ఇప్పుడు A ఎంత ఇచ్చాడు మనకి? 22% ప్రాఫిట్. ఇక్కడ B ఎంత ఇచ్చాడు? 26% ప్రాఫిట్. మీన్ వాల్యూ ఎంత? 23%
ప్రాఫిట్. మూడు ఒకే కేటగిరీ కాబట్టి నాకు ఇక్కడ అలియేషన్ రూల్ని నేను యూజ్ చేయొచ్చు. ఇక్కడ మనం ప్రైస్తో స్టార్ట్ చేస్తే లేకపోతే ప్రాఫిట్ పర్సెంట్తో స్టార్ట్ చేసినా ఏది అంటే సెల్లింగ్ ప్రైస్ పర్సెంట్ అయినా కాస్ట్ ప్రైస్ అయినా మనకు వచ్చేది క్వాంటిటీ రేషియో వస్తుంది. ఇప్పుడు మన క్వాంటిటీ రేషియో ఎలా తీసుకుంటాం మీకు ఐడియా ఉందిగా, డయాగ్నల్గా మనం దీన్ని చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది 26 మైనస్ మీన్ వాల్యూ, ఇది రెండింటి మధ్యలో ఎక్కడో ఒక దగ్గర ఉండాలన్నమాట. సో 26 మైనస్ 23 అంటే 3. ఇప్పుడు ఈ మీన్ వాల్యూ మైనస్ ఇది చేస్తాం, 23 మైనస్ 22 అంటే 1. ఎంత సింపుల్గా వచ్చింది చూడయ్య. ఇక్కడ A/B ఈజ్ ఈక్వల్ టు 3:1 వచ్చింది. వెరీ సింపుల్. అర్థమైందా? ఇప్పుడు దీన్ని మీరు పక్కన పెట్టుకోండి. ఇక్కడ మనం కొంచెం స్పేస్ మేనేజ్మెంట్ చేసుకుందాము. దీన్ని రైట్ ఈ పక్కన ఉంచుకోండి. దాని తర్వాత నెక్స్ట్ A+B ఇచ్చాడు చూడండి, వాడు రెండు కలిపి అన్నాడు. ఏది A+B 23 ఇచ్చాడు. తర్వాత C ఇండివిజువల్గా 30 ఇచ్చాడు. మళ్ళా మూడు కలిపి, ఇది A+B అండ్ C అంటే మూడు కలిపి రావాలి కదా మనకు మీన్ వాల్యూ. ఈ మూడు కలిపి మనకి ఎంత వచ్చింది, ఇక్కడ 25 వచ్చింది. ఒకసారి చెక్ చేసుకోండి. మూడు కూడా ఇది మూడు కూడా సేమ్ కేటగిరీ. హియర్ ఆల్సో ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటే సేమ్ కేటగిరీ. అప్పుడు మీరు అలియేషన్ రూల్ని ఇక్కడ అప్లై చేయొచ్చు. ఇది సమ్వేర్ 23 30కి సమ్వేర్ మధ్యలో ఉంది. ఇప్పుడు మీరు డయాగ్నల్గా చూడండి. 30 మైనస్ 25 అంటే 5, 25 మైనస్ 23 అంటే 2, ఇది 5:2 అయింది. ఓకేనా? సో ఇప్పుడు మీరు A/B వచ్చింది, A+B/C వచ్చింది. ఇప్పుడు మీరు ఏం చేయండి, సింపుల్గా A/B/Cని కనుక్కోండి. ఎలా కనుక్కుంటారు? ఫస్ట్ మీరు ఒక థంబ్ రూల్ చెక్ చేసుకోవాలి. ఏంటయ్యా, మీకు రేషియోస్ కాన్సెప్ట్లో నేను చెప్పాను, ఆ లింక్ కూడా కింద పెడతాను, అది బేసిక్ క్లాస్ లింక్, అది కూడా చూసుకోండి. ఇక్కడ మనకి ఏంటంటే AB 3:1 ఉన్నాయా, A+B 5:C అంటే 2 ఉందా? ఒకసారి చెక్ చేసుకోండి. ఈ 3+1 A+B చేస్తే 3+1 ఇక్కడ 4 ఉన్నట్టయితే A+B, ఇక్కడ నేను A+B చేస్తున్నాను 3+1, ఇక్కడ 5 బదులు 4 ఉన్నట్టయితే మీరు డైరెక్ట్గా ఏం చెప్పవచ్చు, A/B/Cని మీరు డైరెక్ట్గా 3:1:2 అని చెప్పేయచ్చు. ఎప్పుడు ఇఫ్ దిస్ వాల్యూ ఈజ్ 4 ఇన్స్టెడ్ ఆఫ్ 5 బదులు 4 ఉంటే చెప్పేయచ్చు. కానీ ఇక్కడ మనకేంటి 3+1 4 అవుతుంది, కానీ ఇక్కడ 5 ఉంది కాబట్టి 3:1:2 అని చెప్పలేం. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి, బ్యాలెన్స్ చేసుకోవాలి. మీకు నేను రేషియో ప్రపోర్షన్ సెకండ్ లెసన్లో చెప్పాను, బ్యాలెన్సింగ్ మెథడ్ చెప్పాను. ఎలా బ్యాలెన్స్ చేస్తారు చూడండి. 3+1 4 కదా, ఇక్కడ 4 అయ్యా, ఇది 4 మైండ్లో పెట్టుకోండి, యాక్చువల్గా రాసుకునే పని లేదు. ఇది 5, ఓకేనా? ఈ 4కు 5కి మీరు ఏం చేయండి, లీస్ట్ కామన్ మల్టిపుల్ తీసుకోండి. అదేమవుతుంది, 20 అవుతుంది. రెండిటి LCM మనకి ఏమైంది, 20 అయింది. ఒక వే చెప్తున్నాను, ఇది ఎన్నో వేస్లో చేసుకోవచ్చు. అప్పుడు నాకు 20 వచ్చే విధంగా చేయండి. 20 వచ్చే విధంగా చేయాలి అంటే మీరు ఏం చేయండి అంటే, ఇది 4 ఇది 5 కదా, ఈ మొత్తం 2 టర్మ్స్ని మీరు 5తో మల్టిప్లై చేయండి. ఎందుకంటే 3+1 4, 4 5 20. అట్లాగే ఈ 5:2ను 4తో మల్టిప్లై చేయండి. అప్పుడు మీకు ఇది బ్యాలెన్స్ అవుతుంది. చూడండి, ఎప్పుడైనా మల్టిప్లై చేసేటప్పుడు ఒక రేషియోలో రెండు టర్మ్స్ని ఒకే నెంబర్తో మల్టిప్లై చేస్తే ఆ రేషియో వాల్యూ అనేది మారదు. సింపుల్గా ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ మారుతాయి, కానీ రేషియో వాల్యూ మారదు. బేసిక్ ఐడియా కదా. సో ఇక్కడ మీరు తీసుకుంటే 5:3 మనకి ఎంత అయింది, 15:5:1 5. అదే కంపారిజన్లో A+B/C చూడండి, ఇక్కడ 4:5 20:4 2s 8. ఇప్పుడు మీరు A+Bని యాడ్ చేయండి, 15 + 5 20 వచ్చింది మనకి. అప్పుడు మనం సేఫ్గా ఏం చెప్పుకోవచ్చు అంటే A/B/C రావాలి. కాబట్టి ఎట్లాగో 15 + 5 20 వచ్చింది కాబట్టి A/B/C ఈ రేషియో నాకు వచ్చేస్తుంది. ఈ రేషియో ఇది. ఇప్పుడు నాకు రేషియో వచ్చేసి 15:5:8 అవుతుంది. అండ్ ఇంత సింపుల్గా చేశాను చూడండి. అంటే మనకు ప్రాబ్లం చదివేటప్పుడే మీకు బ్లూ ప్రింట్ అనేది రావాలి. ఇది చూడగానే మీకు 1680 మొత్తం అని చెప్పేసి 3 కేటగిరీస్లో సెల్ చేస్తున్నాడని ఇంకో అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఫైనల్గా ఫస్ట్ టైప్ని 3 టైప్స్ అనుకున్నాం కదా, ఫస్ట్ టైప్ ఎన్ని పెన్స్ అమ్మాడు అని అడిగినప్పుడు ఆబ్వియస్గా నేను 1680ని 3 పార్ట్స్గా డివైడ్ చేయాలి. A/B/C ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ది రేషియో కనుక్కోవాలి. రేషియో ఎలా కనుక్కోవాలి, ఎన్నో మెథడ్స్ ఉంటాయి. దీన్ని
3 మెథడ్స్లో చేయొచ్చు. అయితే అందులో ఈజియెస్ట్ మెథడ్ ఏంటి, వాడిచ్చిన దాని ప్రకారంగా అలియేషన్ మెథడ్లో ఈజీగా చేయొచ్చు. ఆ రూల్స్ మనకి తెలిసి ఉండాలి. సో సింపుల్గా నేను అలియేషన్ మెథడ్లో కనుక్కున్నాను. 15:5:8 నాకు కావాల్సింది ఫస్ట్ పార్ట్ అన్నాడు. 15 + 5 20 + 8 28 అంటే నా ఫైనల్ ఆన్సర్ 15/28 ఇంటూ ఇదెంత 1680 మనం తీసుకోండి. ఎంత పోతుంది చూడండి, డైరెక్ట్ చేయొచ్చు ఇది. 28 5 టైమ్స్ చేస్తే మళ్ళీ 28 మిగులుతుంది. 28 5 టైమ్స్ ఎంత, 20 × 5 100 140 కనుక 28 మిగులుతుంది. చేయలేం, 6 టైమ్స్ తీసుకోండి. 20 × 6 120, 8 × 6 48, 120 + 48 168 రైట్. సో ఇది 6 టైమ్స్ వస్తుంది, 6 టైమ్స్. సో 15 6 90, సో 900 ఈజ్ మై ఫైనల్ ఆన్సర్. దట్స్ ఆల్. మీరు ఆప్షన్స్ చూసుకోండి, ఆప్షన్స్లో 900 ఎక్కడ ఉంటే అది మీ ఆన్సర్ అవుతుంది. ఎంత సింపుల్గా చేశారయ్యా. ఓకేనా. ఇప్పుడు మీరు ఇదే మోడల్లో ఇంకో క్వశ్చన్ని మీరు చేయండి. నవ్ యూ హ్యావ్ టు డూ ఇట్. ఈ ఫస్ట్ క్వశ్చన్ చేయండి, కొంచెం టైం తీసుకోండి. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పిన టెక్నిక్ బట్టి ఇక్కడ మీరు వీడియో పాజ్ చేసుకోండి. ఇక్కడ ఈవెన్ అడ్వాన్స్డ్ లెవెల్లో చేస్తున్న స్టూడెంట్స్ అయినా ఒకవేళ మీకు ఈ మెథడ్ తెలియకపోతే వీడియోని పాజ్ చేసుకొని చేయండి. ఒకవేళ తెలుసు అనుకోండి, ఆల్రెడీ మీకు ఈ మెథడ్ తెలిసినా కూడా టైమింగ్ పెట్టుకొని చేయండి. దీనికి మ్యాక్సిమం టైం వచ్చేసి మీరు 30 to 35 సెకండ్స్లో ఫినిష్ చేయొచ్చు క్వశ్చన్ చదివిన తర్వాత. అంతే, ఓవరాల్గా ఒక 45 సెకండ్స్లో క్వశ్చన్ని కంప్లీట్ చేయొచ్చు. చేయండి ఇది. జస్ట్ గో ఫర్ దిస్ వన్ యాజ్ ఇట్ ఈస్గా. సేమ్ మోడల్, ఓన్లీ నెంబర్సే చేంజ్ చేశాను నేను. రైట్, ఇక్కడ కూడా 3 టైప్స్ అన్నాడు. ఏమి ఇచ్చాడు చూడండి, మొత్తం 450 పెన్స్ ఉన్నాయి. ఆఫ్ 3 టైప్స్ ఎట్లా వాడు పర్చేజ్ చేశాడు దాన్ని, సచ్ దట్ హీ ఎర్న్డ్ ప్రాఫిట్. అంటే సెల్ చేసిన తర్వాత ప్రాఫిట్ ఎలా వచ్చింది, 9%, 10% అండ్ 12% రెస్పెక్టివ్లీ ఆన్ ఈచ్ టైప్. హీ ఎర్న్డ్ ప్రాఫిట్ ఆఫ్ 67/5% ఆన్, ఇక్కడ ఫ్రాక్షన్స్లో ఇచ్చాడు, ఈజీగా చేయొచ్చు. 67/7% ఆన్ ఫస్ట్ 2 types and 10% on overall profit of all the 3 types. Then find the number of pens in all the 3 types individually అని అడిగాడు. కొంచెం అంటే ఇంతకుముందు ఏమో ఏ టైపే అడిగాడు, మీరు బీసీని కూడా ఇక్కడ చేసుకోవాలి. సేమ్ మోడల్ చేయండి, ఏబీసీ తీసుకోండి. అంటే ఇది ఏబీసీ అని వాడు ఇవ్వలేదు, జస్ట్ మన అండర్స్టాండింగ్ కోసం మనం తీసుకున్నాం. ఏబీసీ ఎంత ఇచ్చాడు, 9 10 12 ఇచ్చాడు. సింపుల్గా చేయొచ్చు, 9 10 12. ఓకేనా. దాని తర్వాత ఫస్ట్ 2 types 66/7 అని ఇచ్చాడు, ఈ 2. అయితే మీరు ఏం చేయండి అంటే 66/7 అంటే దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేసుకోండి, ఈజీ అవుతుంది మీకు. ఇప్పుడు 66/7ని మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే 7 9s 63, 3 రిమైండర్ కదా, అంటే 9 3/7 అయ్యా, 9 3/7%. రైట్. సో 9 3/7 వేసుకోండి, ఇది 9 3/7, ఎందుకంటే మనకు సింప్లిఫికేషన్కి ఈజీ అవుతుంది. తర్వాత ఆల్ ద 3 types, మొత్తం 3 types, ఇది ఆల్ ద 3 types అనమాట. ఆల్ ద 3 types ఎంత ఇచ్చాడు వాడు, ఫస్ట్ 2 types 10% ఆన్ ఓవరాల్. రైట్, అయిపోయింది. నేను స్టార్ట్ చేసుకోండి, అలియేషన్ రూల్ అప్లై చేసుకోండి. ఫస్ట్ ఏబీకి చేయండి, ఫస్ట్ ఏ అండ్ బీకి చేద్దాం. ఏ 9 10, తర్వాత దీని వాల్యూ వచ్చేసి 9, మీన్ వాల్యూ 9 3/7. ఓకేనా. ఇక మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే ఇట్లా రాసుకోండి, 9 3/7. ఇప్పుడు డయాగ్నల్గా ఇలా, డయాగ్నల్గా ఫాస్ట్గా చేసుకోండి. ఇప్పుడు మనకి 9 3/7 -9 అంటే 3/7. డన్. తర్వాత 10 - 9 3/7 అంటే ఎలా చేస్తారు, 10 - 9 అంటే 1, 1 - 3/7 అంటే 4/7. సింపుల్, 4/7. మీకు ఇక్కడ 7 7 క్యాన్సిల్ అవుతాయి, ఫైనల్గా 4:3 అవుతుంది. అవునా. అట్లాగే నెక్స్ట్ చేసుకోండి, ఇది పక్కన ఉంచుకోండి, యూ జస్ట్ కీప్ ఇట్ సైడ్. తర్వాత A + B = C చేసుకోండి. A + B = C రావాలి నాకు. A + B ఒకటి, C ఒక కేటగిరీ. ఇక్కడ నాకు A + B 9 3/7 వాడిచ్చింది. ఓకేనా. తర్వాత C వచ్చేసి 12, మీన్ వాల్యూ వచ్చేసి 10. సేమ్ అలియేషన్ రూల్లో చేసుకోండి. ఇక్కడ మీకు 12 - 10 అంటే ఇక్కడ 2 వస్తుంది. 10 - 9 3/7 ఇప్పుడే చేసాం మనం, 4/7 వస్తుంది. ఓకేనా. 4/7 అంటే దీన్ని ఎలా చేస్తారు, 2 1 times, 2 2 times, 7 1s ఇది 7 7:2 అవుతుంది, 7:2. ఓకేనా. ఒకవేళ ఏమైనా కన్ఫ్యూజన్గా ఉంటే ఇది చాలా సింపుల్. ఇందులో కన్ఫ్యూజన్ ఏముంది, 2 న్యూమరేటర్స్ ఎట్లాగే, ఎందుకంటే రేషియో అంటే డివైడెడ్ బై కదా, డివైడెడ్ బై కాబట్టి 2 చేసుకోవచ్చు. లేదంటే 7 2s 14, 14:4, 14:4 అన్నా 7:2 అన్నా మనకి ఒకటి డైరెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. రైట్, ఇంక ఇది పక్కన ఉంచుకోండి, జస్ట్ కీప్ ఇట్ సైడ్. దాన్ని పక్కన పెట్టుకొని
రైట్. ఇంకా ఇప్పుడు మీరు రేషియో తీసుకోండి. నాకేం కావాలి, ఇక్కడ వాడిచ్చింది A:B ఏమో 4:3 ఇచ్చాడు. A+B:C ఏమో 7:2 వచ్చింది నాకు. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇన్సిడెంటల్గా వాల్యూస్ సూట్ అయ్యాయి. ఎలా చెప్పండి, 4+3 A+B, ఇక్కడ A+B కదా టర్మ్ ఇది. ఇందులో ఫస్ట్ టర్మ్ 4, సెకండ్ టర్మ్ 3, ఇందులో ఫస్ట్ టర్మ్ 7, సెకండ్ టర్మ్ 2, C, A+B C అనమాట. ఇక్కడ మనం A+B చేస్తే 4+3 7కి 7 మ్యాచ్ అయింది. అప్పుడు నేను డైరెక్ట్ A:B:C అని చెప్పొచ్చు. అదేంటి 4:3:2 అని డైరెక్ట్గా చెప్పొచ్చు. ఓకే, ఇప్పుడు నాకు ఇండివిజువల్ ఒక్కొక్కటి కావాలి అన్నాడు. అంటే 4+3 7, 7+2 9, 450/9 అంటే ఎంత వస్తుంది, 50 టైమ్స్ వస్తుంది. అంటే ఫస్ట్ పార్ట్ వచ్చేసి 4x50. ఓకేనా, డైరెక్ట్ చేస్తాను చూడండి. సెకండ్ పార్ట్ వచ్చేసి 3x50, థర్డ్ పార్ట్ వచ్చేసి 2x50. ఇది నా ఆన్సర్. సో ఇది 200, ఇదంతా 150, ఇదంతా 100. మొత్తం మనకి 2, 3, ఇది 4 and 50, 450 అంతే మ్యాచ్ అయ్యింది. సో నాకు ఆన్సర్స్ వచ్చేసి ఇక్కడ 200, 150 and 100. 200, 150 and 100 ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఎంత సింపుల్గా అయిపోయింది. అంటే మనకి ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ని చదివేటప్పుడే మనకు మ్యాక్సిమం ఐడియా వచ్చేసేయాలి. అది మీరు నేర్చుకోండి. అది నేర్చుకుంటే ఈజీగా ఉంటుంది. అంటే ఏం లేదు, క్వాంట్ అయినా రీజనింగ్ అయినా బేసిక్స్ క్లియర్గా ఉండాలి. ముందు బేసిక్స్ క్లియర్గా ఉండి మీరు అన్కండిషనల్గా ప్రాక్టీస్ చేస్తే ఎలాంటి క్వశ్చన్ అయినా మనము చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ స్టూడెంట్స్.